మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మార్చి 8న శివరాత్రి. ఇది ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజు భక్తులు శివాలయానికి వెళ్ళి పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఉపవాసం ఉండి జాగారం చేస్తారు. శివుడిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు. అయితే ఈ శివరాత్రి రోజున ఆడవారు ఈ రంగులో ఉండే గాజులు ధరించి పూజలు చేసుకుంటే శివపార్వతుల అనుగ్రహం మీకు కలుగుతుంది. ఆడవారు శివరాత్రి రోజు శివలింగానికి లేదా ఇంటిలో ఉండే శివపటానికి పూజలు చేస్తున్నప్పుడు లేదా చేసేటప్పుడు ఈ గాజులను ధరించండి. ఈ రంగు గాజులు ధరించి పూజలు చేసిన వారికి శివపార్వతులు సకల సంపదలు ఇస్తారు. అంతేకాదు మీ ఇంటిలో ఆనందము, ఐశ్వర్యము వెళ్ళి విరుస్తాయి. మరి ఇంతకీ శివరాత్రి రోజు ఏ విధంగా పూజలు చేయాలో, ఆడవారు ఏ రంగు గాజులను ధరించాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, హిందువులు జరుపుకునే పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని ప్రాంతాల్లో మాఘమాసంలో మాఘ బహుళ చతుర్దశి నాడు, మరికొన్ని ప్రాంతాలలో పాల్గొన మాసంలో కృష్ణపక్షం యొక్క చతుర్దశి తేదీన ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున ముక్కోటి దేవతలలో సనాతుడైన శివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తాడని భక్తులందరికీ నమ్మకం. ఈ జగత్తును పాలించే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. నీలకంఠుడిగా, బోలాశంకరుడిగా, ఈశ్వరుడిగా, అభిషేక ప్రియుడిగా, రాజేశ్వరుడిగా భక్తులచే పిలువబడుతూ ఎన్నో పూజలు అందుకుంటున్నాడు. మహాశివరాత్రి రోజున జ్యోతిర్మయ రూపంలో ఒక మహాశివలింగ రూపంలో శివుడు ఉద్భవించాడని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు తన దర్శనం ద్వారా విశ్వాన్నంతటినీ కూడా దేదీప్యమానం చేసిన ఈ సమయంలో అస్సలు నిద్రపోకూడదట. రాత్రంతా జాగారం చేసి మేల్కుంటే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున 14 లోకాల్లో ఉండే పుణ్యతీర్థాలన్నీ కూడా బిల్వ మూలంలో ఉంటాయి. అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఒక బిల్వ పత్రాన్ని పరమేశ్వరుడికి సమర్పించమని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అనంతరము మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని ఆలయాల్లో జరిగే పూజల్లో పాల్గొంటే సిరి సంపదలు పెరుగుతాయని వేద పండితులు చెప్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా పురాణాల ప్రకారం కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వర్లు సుఖాసీనులై ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి శివునితో అన్ని వ్రతాలలో ఉత్తమమైన వ్రతమేది అని అడుగగా, అప్పుడు ఆ పరమేశ్వరుడు శివరాత్రి వ్రతం అన్ని వ్రతముల కన్నా ఉత్తమమైనది అని జవాబివ్వటంతో పాటు ఆ వ్రతం యొక్క విశేషాలను తెలియజేశాడు. ఈ వ్రతాన్ని మాఘబహుళ చతుర్దశి నాడు మాత్రమే ఆచరించాలని, తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసినా యముని బారి నుండి తప్పించుకుని విముక్తి పొందుతారని వివరించారు. పురాణాల ప్రకారం అమృతం కోసం దేవదైనవులు క్షీరసాగర మథనం చేస్తూ ఉండగా ముందుగా అలాహలం వచ్చింది. వాటి విష జ్వాలలు ముల్లోకాలను ముప్పతిప్పలు పెడుతూ ఉండటంతో అందరూ కలిసి ఈశ్వర్ని శరణు వేడుకున్నారు. భక్త వశంకరుడైన పరమేశ్వరుడు ఆ సమయంలో ఆలాహలాన్ని తీసుకుని దిగమింగి తన కంఠంలో బంధించాడు. ఆలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలిపోయింది. అంతే, అప్పుడు అది నీలిరంగులోనికి మారిపోయింది. దీంతో శివుడు నీలకంఠుడయ్యాడు. అదే సమయంలో కింద పడిపోయాడు. అప్పుడు పార్వతీదేవి తన భర్త తలను ఒడిలోనికి తీసుకొని దుఃఖిస్తూ ఉంటే అందరూ శోక సముద్రంలో మునిగిపోయారు. అప్పుడు శివుడు మెలకువలోనికి వచ్చేంతవరకు జాగరణ చేశారు. ఆ రోజు నుండి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజించి జాగారం చేయటం ఆనవాయితీగా వస్తోంది. శివరాత్రి రోజు తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. అనంతరం గుడికి వెళ్ళి లేదా ఇంట్లోని పూజామందిరంలో శివలింగానికి పూజలు చేయండి. పూలు, అగరబత్తీలు, నెయ్యి, పెరుగు, తేనె, తాజా పాలు, పంచామృతం, రోజ్ వాటర్, స్వీట్లు, గంగాజల్, కర్పూరము, తమలపాకులు, లవంగాలు, యాలకులతో శివ ఆరాధన చేయండి. తూర్పు దిక్కుకు అభిముఖంగా కూర్చుని గంగాజలము, చెరుకు రసము, నెయ్యి మరియు ఆవు పాలతో శివలింగానికి రుద్రాభిషేకం చేయండి. తర్వాత శివుడికి గంధం పూసి బిల్వ పత్రంతో పూజించండి. అనంతరం మహామృత్యుంజయ మంత్రం 108 సార్లు జపించండి. చివరగా హారతి ఇచ్చి పూజను పూర్తి చేయండి. శివరాత్రి రోజు ఈ విధి విధానాలు ఆచరిస్తూ శివలింగాన్ని పూజిస్తే
మీకు శివలోక ప్రాప్తి లభిస్తుంది. ఇక ఈ పవిత్రమైన రోజున ఆడవారు ఖచ్చితంగా ఈ రంగు గాజులను ధరించాలి. అవి ఏ రంగు గాజులో తెలుసుకునే ముందు మీకు శివుడంటే ఇష్టం ఉంటే మా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా వీడియోని షేర్ చేయండి. ఇక ఈ పర్వదినాన్ని ఆడవారు ఆరెంజ్ లేదా ఆకుపచ్చ రంగులో ఉండే గాజులను ధరించాలని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ రెండు రంగులో ఏ రంగు గాజులను ధరించినా మీకు శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది. మీ జీవితంలో మరియు మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ భర్త సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది. పెళ్ళైన ఆడవారు అనే కాదు, పెళ్లిగాని ఆడవారు, ఆడపిల్లలు కూడా ఈ రంగు గాజులు ధరిస్తే మంచి జరుగుతుంది. శివపార్వతుల అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. చదువులో ఉత్తీర్ణత సాధిస్తారు. ఈ రంగు గాజులు ధరించి శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుడు మీ మనసులోని కోరికలను నెరవేరుస్తాడు. శివరాత్రి అనగానే శివాలయాలు భక్తులతో నిండిపోతాయి. అయితే ఈరోజు శివలింగానికి పూజలు చేశాం. అసలు ఈ శివలింగం అంటే ఏమిటి, దీని వెనుక కథ ఏమిటో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అలాగే మా వీడియోకి ఒక లైక్ కొట్టండి, ఎందుకంటే మీ లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇక వీడియోలోకి వస్తే, శివలింగం అంటే శివుని ఆకారం అని అర్థం. పురుషలింగం, స్త్రీలింగం అంటే పురుష ఆకారం, స్త్రీ ఆకారం అని అర్థం. అంటే శివలింగం సర్వ శుభప్రదమైన దైవాన్ని సూచిస్తుంది. నిరాకారమైన దైవానికి రూపం లేదు. సాకారమైన దైవానికి ఆకారమే శివలింగ రూపం. ప్రపంచంలో లింగం ఎన్నో రూపాల్లో ప్రజల గౌరవాన్ని పొందుతుంది. శివలింగం వెనుక ఉన్న కథ, ఒకానొక రోజు బ్రహ్మ విష్ణువుల మధ్య మాటామాటా పెరిగి వారిరువురిలో ఎవరు గొప్ప అని తెలుసుకోవాలనుకున్నారు. విషయంలో సయోగ్యత పొందక వాదన తారాస్థాయికి చేరింది. ఇద్దరిలో ఎవరు తగ్గలేదు. ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘమాస చతుర్దశి తిథి రోజు ఇద్దరికి మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు. బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న ఆ శివుని యొక్క ఆది అంతం తెలుసుకోవాలని విష్ణువు వరాహ రూపం ధరించి లింగాకారంలో ఉన్న శివలింగ అడుగు భాగాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. మరోవైపు బ్రహ్మ తన హంస వాహనమెక్కి ఆకాశమంతా తిరగటం ప్రారంభించాడు. వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క మొదలు చివర ఏదో అని తెలియక వెతుక్కుంటూ అలసిపోయారు. చివరికి ఇక లాభం లేదనుకుని ఇద్దరూ కలిసి శివుని వద్దకు చేరుకుని, మేము నీ శక్తిని తెలుసుకోలేకపోయామని అడగగానే శివుడు చిరునవ్వు నవ్వి, మీలో ఎవరు గొప్ప అనే పోటీలో వాదోపవాదనతో ఉన్న దానిని గమనించి మీ పోటీని తగ్గించడానికి నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజరూపంలో వివరించి చెప్తాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుడి ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు. ఆ రోజే మహాశివరాత్రి అయిందని పురాణ కథనం. శివరాత్రి రోజు మహామృత్యుంజయ మంత్రం 108 సార్లు రుద్రాక్షమాలతో జపించాలి. మత గ్రంథాల ప్రకారము రుద్రాక్షను ధరించి శివుణ్ణి పూజించిన వెంటనే శివుడు ప్రసన్నుడవుతాడు. కానీ ఏకముఖి రుద్రాక్ష శివుని రూపాన్ని కలిగి ఉంటుంది. ఒక ఏకముఖి రుద్రాక్షను ధరించడం ద్వారా శివునితో పాటు సూర్య భగవానుని ఆశీర్వాదం కూడా పొందుతారు. కాబట్టి మీరు కూడా ఈ శివరాత్రికి ఏకముఖి రుద్రాక్షను ధరించి శివుణ్ణి పూజించి శివుడి అనుగ్రహాన్ని పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.